హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతోనే వచ్చేసాను ఎప్పటిలాగానే. అండ్ వీడియో ఏమాత్రం నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. యాక్చువల్లీ గైస్, ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మీరు ఎవరితో ఉండాలని ఆశపడుతున్నారు, లేదా మీ రిలేషన్షిప్ కొన్ని రోజులుగా స్మూత్గా ఉన్నా కూడాను ఇప్పుడే కొంచెం అది కేర్లెస్గా తయారవుతుంది. సో ఇంతకు ముందు చూపించేంత ఇష్టం కానీ ప్రేమ కానీ ఇప్పుడు సరిగ్గా చూపించట్లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మీకు టైం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఏం మాట్లాడినా తిడుతున్నారు, అరుస్తున్నారు. సో ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో ఇది విడిపోయే స్టేజ్ వరకు వెళ్తుంది అని మీ అందరికీ అనిపిస్తుందా? సో మేబీ ఎవరైనా సరే మీ లైఫ్లో మిమ్మల్ని తక్కువగా చూడటం కానీ, చులకనగా మాట్లాడటం కానీ, లేదంటే మీకు అసలు ఏమాత్రం మీ కాల్స్కి రెస్పాండ్ అవ్వకుండా కానీ, లేదా మీకు సమ్ టైమ్స్లో వాళ్ళు ఏదన్నా రాంగ్ వేలో వెళ్తున్నారా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తున్నారా వాళ్ళు అనే థాట్ మీకు వచ్చినా కానీ, సో డెఫినెట్లీ మీరు ఏం చేయాలో చెప్తాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నట్లు మీకు అనిపించినా, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్లు అనిపించినా, ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను అనమాట. బట్ ఇక్కడైతే నేను మొదటగా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అవతల వాళ్ళకి కూడా మీరు ఎంత ఇష్టపడుతున్నారో అంతే ఇష్టం వాళ్ళకి ఉంటే డెఫినెట్లీ మీరు టైం ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. నాకు కాల్ చెయ్యి అని అడగాల్సిన అవసరం లేదు. నా మెసేజ్కి వెంటనే రెస్పాండ్ అవ్వు అని కూడా అడగాల్సిన అవసరం అంతకన్నా లేదు అనమాట. బట్ ఇవన్నీ అడిగే సిచ్యువేషన్ వాళ్ళు మీకు తీసుకొస్తున్నారు అంటేనే వాళ్ళకి ఫేక్ పర్సన్ అని మీకు అర్థమైపోవాలి అనమాట. ఎందుకంటే అలాంటి అంటే ఈక్వల్గా ఒక లవ్ కానీ ఒక కేరింగ్ కానీ ఈక్వల్గా ఉంటే డెఫినెట్లీ ఆ పర్పస్ వేర్గా ఉంటుంది అనమాట. బట్ ఎక్కడైతే మీరు ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తూ, మీరు ఎక్కువ కేర్ చూపిస్తూ, మీరు ఎక్కువ లవ్ చూపిస్తున్నారు, బట్ అది ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి ఏమాత్రం రావట్లేదు అంటే మీకు అర్థమైపోవాలి వాళ్ళకి అక్కడ మీరంత ఇంపార్టెంట్ కాదు అని. ఓకే, అది తెలుసుకోవాలి. బట్ అలాంటి వాళ్ళ కోసం మీరు టైం వేస్ట్ చేయొద్దు, అలాంటి వాళ్ళ కోసం మీరు ఆడవద్దు. సో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని కూడా ఆలోచించొద్దు. సో యాక్చువల్లీ మీరు అనుకోవాల్సింది ఒక్కటే, అలాంటి వాళ్ళు మనకు అవసరమా అదొక్కటి ఆలోచించండి. రిలేషన్షిప్లో ఇంకొంతమంది ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేసి కూడా ఎంత తెలివిగా తప్పించుకుంటారు అంటే, ఏదైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పకపోగా అండ్ అదేదో ఇంకేదో చెప్పడానికి కవర్ చేసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారనమాట. బట్ ఇక్కడ ఏమవుతుందంటే రిపీటెడ్గా వాళ్ళు ఏదో మీ దగ్గర దాస్తున్నారు అని మీకు ఒక ఆలోచన వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు అనమాట. బట్ ఎవరైనా కానీ ఆపోజిట్ పర్సన్ మనకి ఏదో క్లమ్జీగా అనిపిస్తుంది, అంత మంచిగా అనిపించట్లేదు, ఏదో రాంగ్ జరుగుతుంది అని ఒకసారి క్రియేట్ అయిన తర్వాత ఖచ్చితంగా అడుగుతారు. సో ఏంటి ఇది, ఎందుకు ఇలా అని చెప్పేసి అడుగుతారు. కానీ వాళ్ళు ఏమంటారు, ఇంకేదేదో చెప్తూ ఉంటారు కవర్ చేసుకోవడానికి. అంటే ఫేక్ పర్సన్స్ మెంటాలిటీ నేను చెప్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే, నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే పో అన్నట్టుగా మాట్లాడతారు. అది చెప్పే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, అందులో ఏం పెద్ద రాంగ్ ఏముంది, నమ్మితే నమ్ము లేకపోతే పో అంటే అని అనుకుంటారు. బట్ అవతల వాళ్ళకి చాలా హర్ట్ టచింగ్గా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అంటే, సో అంటే నాకు అసలు వాల్యూ కూడా ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. కానీ రియాలిటీలోకి వస్తే జెన్యూన్ పర్సన్ అయితే వాళ్ళు నిజాయితీగా చెప్తారు, ఇది ప్రాబ్లం, ఇది జరిగింది, నమ్మవే అంటారు. లేదా అబ్బాయి అయితే నమ్మరా అని అంటారు ప్రేమగా. అక్కడ చాలా బాగుంటుంది బాండింగ్ అనేది. కానీ ఇక్కడ నమ్మిపోతే పో, నచ్చితే ఉండు, లేకపోతే లేదు, ఇలాంటివన్నీ రిపీటెడ్గా మీ లైఫ్లో జరుగుతుంటే ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు. అంటే మీరు నిజాయితీగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు అలా లేనప్పుడు అది మ్యాచ్ ఎలా అవుతుంది? మ్యాచ్ అవ్వదు. అండ్ వన్ మోర్ గుర్తుపెట్టుకోండి, కుదిరినప్పుడు మాట్లాడటం కాదు, ప్రేమ ఉన్న వాళ్ళు కుదుర్చుకొని మాట్లాడతారు అనమాట. ఆ టయాన్ని మీకే కేటాయిస్తారు. మ్యాక్సిమం ఏదో ఒక రకంగా, ఇప్పుడు ఈరోజు నేను తనతో మాట్లాడాలి, తనకు స్పెండ్ చేయాలి టైం నేను అనుకున్న వాళ్ళు ఎలా అయినా స్పెండ్ చేస్తారు. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నేను అలా అని చెప్పేసి ప్రేమించవద్దని నేను చెప్పను, కానీ బట్ ప్రేమించండి. కానీ అక్కడ నీకు వాల్యూ లేనప్పుడు, నీకు రెస్పెక్ట్ చేయనప్పుడు, అండ్ వాళ్ళు నిన్ను అంత కేర్గా చూసుకోలేనప్పుడు అలాంటి వాళ్ళని వదిలేయటమే మంచిది. ఇప్పుడు బతుకున్న చెట్టుకి నీరు పోస్తే కొంచెం ఉపయోగం ఉంటుంది, అది ఇంకొంచెం గ్రో అవుతుంది, మనకి ఏదో ఒక పువ్వులో కాయలో ఏదో ఇస్తుంది, హెల్ప్ అవుతుంది. అది చచ్చిన చెట్టుకి నువ్వు ఎంత నీళ్లు పోసినా ఉపయోగం ఉంటుందా? అలాగే ఇక్కడ కూడా అనమాట. సో నీ మీద ఇష్టం ఫీలింగ్స్ ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు నీ పెయిన్ ఏంటి, నీ ఇష్టం ఏంటి అని చెప్పేసి చెప్పుకున్న ఉపయోగం ఉంటుంది. కానీ అవతల సైడ్ ఏమీ లేనప్పుడు మీరు ఎంత పోరాటం చేసినా ఏం ఉపయోగం ఉంటుంది అక్కడ? భగవద్గీతలో ఒక మాట ఉంది, మీ అందరికీ మేబీ కొంతమందికి తెలుసో లేదో కానీ, నిన్ను నిజాయితీగా ఇష్టపడిన వాళ్ళు, నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు మోసం చేస్తే ఆ కర్మ నీకు 10 రెట్లు తిరిగి వస్తుందంట. 1 2 కూడా కాదు, 10 రెట్లు
తిరిగి వస్తుందంట. ధర్మం అనేది ఒకటి ఉంటుంది. సో నువ్వేం చేస్తావో ఆ భగవంతుడు కూడా నీ లైఫ్లో అదే రీక్రియేట్ అయ్యేలా చేస్తారనమాట. నువ్వు ఒక అమ్మాయిని మోసం చేసిపోతే నీ లైఫ్లో నిన్ను ఇంకెవరో మోసం చేసిపోతారు. సో అదే జరుగుతుంది అని భగవద్గీతలోనే చెప్పారు. నువ్వు నేను చెప్పటం కూడా కాదు అనమాట. ఎగ్జాక్ట్లీ కర్మ సిద్ధాంతం అనేది ఉంది అనమాట. అది లేదు అని ఎవ్వరూ అనుకోవద్దు. కాకపోతే ఆ కర్మ కొంతమందికి ఇన్స్టెంట్గా జరుగుతుంది, ఇంకొంతమందికి సంవత్సరాలకో 2 సంవత్సరాలకో, ఇంకొంతమందికి 10 సంవత్సరాలకో, కానీ జరిగే తీరుతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళదు. సో నేను బాధ పెట్టి మోసం చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎగ్జాక్ట్లీ వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే అది పర్మనెంట్ కాదు. మేబీ అలా ఉన్నది టెంపరీ మాత్రమే అనమాట. అండ్ వాళ్ళు అనుకోవచ్చు, నేను తను మోసం చేసేసాను, ఇంకొక పర్సన్తో ఉంటున్నాను, లేదా ఇంకో చాయిస్ చూసుకున్నాను, హ్యాపీగా లీడ్ చేస్తున్నాను, లైఫ్ బాగుంది అని అనుకుంటారేమో. కానీ నో వే, ఛాన్స్ లేదనమాట అది. ఎందుకంటే ఉన్నది పోవటానికి లేనిది రావటానికి ఒక్కరోజు చాలు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదైనా కూడాను ఒక పర్సన్ని మంచిగా ట్రావెల్ అయ్యి తర్వాత మోసం చేసేసి కొంతమంది, లేదా ఇంకా బెటర్గా ఉన్న అబ్బాయి దొరికాడనో అమ్మాయి దొరికిందనో, సో ఈ పర్సన్ని అవాయిడ్ చేయటం, మోసం చేయటం, వాళ్ళ కన్నీళ్ళకి కారణం అవ్వటము, ఇవన్నీ జరిగాయి అంటే మాత్రం డెఫినెట్లీ అది మిమ్మల్ని వదిలిపెట్టదు. మీకు ఏం జరగాలో అది ఏదో ఒక రోజు జరిగే తీరుతుంది అనమాట. సో అది ఏ రూపేణా అంటే అది మనం చెప్పలేము. అది మీకు హెల్త్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా మీకు ఇంకా జరగరానిది ఏమైనా జరగవచ్చు, లేదా పెద్ద ఒక జబ్బే రావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సరే సంథింగ్ ఏమైనా జరగవచ్చు మీ లైఫ్లో. కోలుకోలేని దెబ్బ మాత్రం ఒక టైంలో జరిగే తీరుతుంది అనమాట. సో ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. సో అండ్ అలాంటి ఉద్దేశం ఉన్నటప్పుడు ఎవరి లైఫ్లోకి వెళ్ళమాకండి. మీ బతికేది మీరు బతకండి, మీ బతికేది మీరు చావండి. అంతేగాని ఎవరి లైఫ్లోకి వెళ్ళి హోప్స్ ఇచ్చేసి వాళ్ళకి ఆ తర్వాత మాయమైపోవటం, మోసం చేయడం, చెక్ చేయటము, అవాయిడ్ చేయటము, సో ఇలాంటివన్నీ చేస్తే మాత్రం అది ఎక్కడికి పోదు. తిరిగి భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు చూసారా, అలాగే తిరిగి అది మీ దగ్గరికి వస్తుంది అనమాట. మీకు అది ఎలా ఎఫెక్ట్ చేయాలో అలా ఖచ్చితంగా చేస్తుంది. సో ఫైనల్లీ మీకు ఒక చీటింగ్ జరిగింది. ఐ థింక్ ఇప్పుడు ఆ పర్సన్ నన్ను అవాయిడ్ చేసేసారు, సో నన్ను చాలా తక్కువ చేసేసారు, సో ఇప్పుడు నన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు, సో నాకు ఏడుపు తప్ప లైఫ్లో ఏం మిగలలేదు అని కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. సో డెఫినెట్లీ మీరు ఇది ఫీల్ అవ్వాల్సిన టైం కాదు, మీరు ఏడవాల్సిన టైం అంతకన్నా కాదు. యాక్చువల్లీ మీ లైఫ్లో నుంచి ఆ భగవంతుడు తీసేశాడు అంతే. ఈ పర్సన్తో నీకు హ్యాపీ ఉండదు, ఈ పర్సన్ నేను ఏదో ఒక రోజు మోసం చేస్తాడు, ఈ పర్సన్ నేను అవాయిడ్ చేస్తాడు, లేదా ఈ పర్సన్ నీకు అసలు టైం ఇవ్వడు, ఈ పర్సన్ నీకు అసలు ఏం కావాలన్నా చెయ్యడు, అవసరం లేదు ఆ పెయిన్ నీకు అనే ఉద్దేశంతో ఆ భగవంతుడు మీ లైఫ్లో నుంచి ఆ పర్సన్ని డిలీట్ చేసేసాడు అంతే. ఓకే, మంచిగా చేశాడు ఆ భగవంతుడు, మీకు చెడైతే చేయలేదు. మీరు బాధపడుతున్నారు, కానీ యాక్చువల్లీ మీరు బాధపడుతున్నారు అంటే అవతల వాళ్ళకి బాధ లేదు, మీరే బాధపడుతున్నారంటే ఆ అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, అక్కడ కూడా ఆ పర్సన్ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఓకే, ఆ పర్సన్ కూడా జెన్యూనే, మిమ్మల్ని ఇష్టపడ్డాడు అలా అనుకుందాం సపోజ్. కానీ మీరు ఇక్కడే ఏడుస్తున్నారు, ఆ పర్సన్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ బయట తిరుగుతున్నారు అంటే ఆ పర్సన్కి మీ పైన అంత కేర్ లేదు, ఇష్టం లేదు, ఎఫెక్షన్ లేదు. అలాంటి వాళ్ళతో మీరేం సుఖపడతారు, ఏం సంతోషంగా ఉంటారు? అందుకే ఆ భగవంతుడు మీ లైఫ్లో నుంచి ఆ అమ్మాయిని అబ్బాయిని తీసి పడేశారు. అదే అనుకోండి, మీకు బెటర్ లైఫ్ ఇవ్వడానికే తీసేశారు, అంతేగాని మీరు ఏడుస్తూ కూర్చోడానికి కాదు. సో ఇక వీడియో అయితే ఎండ్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా నా వీడియో చూశాక కొంతైనా మోటివేట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, వీడియో ఎండ్ వరకు చూశారు చాలామంది. మీకు ఈ వీడియో మాత్రం నచ్చినా కూడా లైక్ చేయండి, అలాగే కింద హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మన వీడియో మన సబ్స్క్రైబర్స్కి ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి చెప్పండి, ఇంకా అలాగే ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చెక్ చేసేసుకోండి. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్. మనం మరొక వీడియోతో కలుద్దాం.